ముందుగానే ఇప్పుడు చర్చించుకుందాం. మన సోదరుడు చెప్తున్నాడు ఒక్క జాబ్ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు యువకుల్ని ఉద్దేశించే మాట్లాడాడు. యువకులందరినీ కూడా తెలియజేస్తూ 2,30,000 నోటిఫికేషన్లు ఊరికే ఉండిపోయినాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నోటిఫికేషన్లన్నీ కూడా జారీ చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. 1-2 ఉద్యోగాలు వచ్చే డిఎస్సీ గారు మెగా డిఎస్సీ వేలాది టీచర్ పోస్టులు తీస్తానని మాయ మాటలు చెప్తే మా యువకులందరూ కూడా సరిలే ఏదో ఒక మంచి నాయకుడు వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి మోసపడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అదే యువతకి 2 కోట్ల సభ నుంచి మీ అందరికీ కూడా అడుగుతున్నాను, ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా సరే ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా వచ్చినా జనవరి 1 వస్తే సీతారామరాజు గారు మంచిగా ఫోటోలు దిగి క్యాలెండర్లు ఇంటికి పంపించి అతికించుకోమంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా సరే ముఖ్యమంత్రి ఇచ్చారా అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. అది కాకుండా మెగా డిఎస్సీ అన్నాడు, ఒక్క టీచర్ పోస్ట్ వచ్చిందా? ఒకటి కూడా లేదు. ఎంతమంది తెలుసా? లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు చదువు చెప్తాంలే అన్నటువంటి ఆలోచన. చదువు చెప్తే మనకు కూడా గురువుగా మంచి గౌరవం తప్పుతుంది, మనం కూడా పిల్లల భవిష్యత్తుని తయారు చేయొచ్చని తండ్రులు తల్లులు అందరూ కూడా సంపాదిస్తుంటే కష్టపడి పొలమంట గట్టులంతా తిరిగి చెమటోడ్చి వాళ్ళందరూ కూడా 4 రూపాయలు సంపాదిస్తుంటే వీళ్ళేమో కోచింగ్ సెంటర్లని ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళందరికీ కూడా కోచింగ్ డబ్బులు కట్టుకొని ఒక్క నోటిఫికేషన్ వస్తే మా తెలివితేటలు తెచ్చుకొని ఒక టీచర్ ఉద్యోగం సంపాదిస్తానంటే ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. కనీసం ఆ రోజు హామీ ఇచ్చినటువంటిది ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం. ఈ రోజు డ్రామా ఇంకోటి కూడా ఉంది. మినిస్టర్ ఒక నుండి ఎక్కడయ్యా మన తాలూకు ఉద్యోగాలు అంటే కోడి ఇప్పుడే వచ్చింది, పొదిగిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని ఆ రకమైనటువంటి మంత్రుడితే రాష్ట్రం ఎక్కడైనా బాగుపడుతుందా అనేది ప్రభుత్వం అందరూ కూడా ఆలోచించాలి. ప్రత్యేక హోదా తెస్తామన్నాడు. ప్రత్యేక హోదా తేవాలంటే ఎంపీలందరినీ కూడా గెలిపించండి అన్నారు. మరి అది కూడా మాయ మాటలు నమ్మారు ప్రజలు. 22 మంది ఎంపీలు గెలిపించారు. 22 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే ఈ 4 సంవత్సరాల 9 నెలలు అనేకమైనటువంటి పార్లమెంటు సభలు జరిగాయి. ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో చర్చలు జరిగాయి. ఒక్కసారైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క ఎంపీ అయినా ధైర్యంగా పార్లమెంట్ లో నిలబడి ఎదుట మోదీ ఉంటే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దమ్ము ధైర్యంగా అడిగినటువంటి ఒక్క ఎంపీ అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనేది మీకు అందరికీ కూడా ఒక్క సందర్భంలో అసలు మీ అందరికీ కూడా 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా, పేరు అక్కడ మనం చెప్పమంటే ఒకటి చెప్తారు, 2 చెప్తారు. ఆ 1-2 ఎవరు చెప్తారు? బాబాయ్ హత్య కేసులో ఉన్నటువంటి ఎంపీ అందరికీ కూడా తెలుసు ఎవరు, పక్కలిప్పి వీడియోలు తీసిన ఎంపీ ఎవరో అందరికీ కూడా తెలుసు. విశాఖపట్నంలో ఎంపీ తెలుసు, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ కిడ్నాప్ అయిపోయింది కాబట్టి అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ తయారు చేసేటటువంటి ఎంపీ ఎవరంటే అందరూ కూడా చెప్తారు. కానీ పోరాటం చేసే ఎంపీ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళ పేరు అది వాళ్ళ పార్టీ తాలూకా పరిస్థితి. ఓట్లు వేసుకొని గెలిపిస్తే శిఖార యాత్రలు చేస్తున్నారు, ఢిల్లీలో పప్పం గడుపుకుంటున్నారు, ఢిల్లీలో మన రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. కానీ ఒక్కరు కూడా మన రాష్ట్రంలో ఏం కావాలి, రాష్ట్ర అవసరాలు ఏంటనేది పార్లమెంట్ లో ధైర్యంగా మాట్లాడేటటువంటి సత్తా లేదు. ఇలా యువతని అన్ని రకాలుగా ఏ హామీలు అయితే ఇచ్చారో, ఏ హామీలు అయితే చెప్పి ఓటేయించుకున్నారో ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టుకోకుండా ఉద్యోగాలు లేకుండా చేశారు. పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేయండి, ప్రైవేట్ ఉద్యోగాలు అయినప్పుడు వస్తున్నాయంటే ఆ కంపెనీలు కూడా ఈ రోజు రాష్ట్రంలో లేవు. ఎవరైనా మన రాష్ట్రంలో వచ్చి 4 కోట్ల 5 కోట్ల రూపాయలు పెట్టుకోవడం బిల్డింగ్ కట్టి ఒక కంపెనీ పెడతామనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటనే గంటవాడు వాలిపోతున్నాడు. ఆ వాటా ఎంత, ఇందులో మాకు ఎంత డబ్బులు ఇస్తావు, ఇక్కడ వ్యాపారం చేయాలంటే మేము చెప్పినట్టే చేయాలని వాళ్ళు జులుం చెలాయించడంతో మీకు దండలో మీ రాష్ట్రం రాకపోతే మేము చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మేము అవసరమైతే తెలంగాణ వెళ్తాం, లేకపోతే తమిళనాడు వెళ్తాం, కర్ణాటక వెళ్తాం, ఒరిస్సా వెళ్తామని ఒక్క కంపెనీ కూడా ఈ రోజు రావట్లేదు. అంటే ఈ దుర్మార్గులు చేసినటువంటి పనికి నష్టపోతున్నది ఎవరు? మన యువత. మంచి కంపెనీలు మన రాష్ట్రంలో రావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడేవారు, ఫైల్ వేసుకొని దేశం విదేశాల్లో తిరిగేవారు. సౌత్ కొరియా అంటే ఎక్కడో 12 గంటల దూరంలో ఉన్నటువంటి
దేశం 12 గంటలంటే ఫ్లైట్ లో ప్రయాణిస్తే 12 గంటలు. ఆ దేశంలో ఉన్నటువంటి కార్లు తయారు చేసే కంపెనీ కియా కంపెనీ ఆ దేశంలో మన భారతదేశంలో పెడతారనంటే వాళ్ళు మొట్టమొదటి ఆలోచన కియా కంపెనీది గుజరాత్ వెళ్దాం, మంచి రాష్ట్రం అక్కడ పెడదామని, లేకపోతే తమిళనాడులో పెడదాం అక్కడ ట్రై చేద్దాం, లేకపోతే మహారాష్ట్రలో పెడదాం ముంబై లాంటి రాజధాని ఉందని వాళ్ళందరూ ఆలోచిస్తే వాళ్ళని అడ్డుకట్టు వేయించి చంద్రబాబు నాయుడు గారు నేరుగా కలిసి ఏ రాష్ట్రం కూడా వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రండి, మీకు ఏ అవసరాలున్నా నేను తీరుస్తాను, కంపెనీ ఎక్కడే పెట్టండి అంటే ఎడారి లాంటి అనంతపూర్ జిల్లాలో 5,000 కోట్ల రూపాయలతో కియా మోటార్ సాధించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ఆయనంటే ఒక విజన్, దూరదృష్టిగా ఆలోచిస్తాడు. కేవలం ఎన్నికల్లో ఎలా గెలవాలన్న పంచాయతీ కాదు చంద్రబాబు నాయుడు గారి. 10 తరాల పాటు ఈ తెలుగు వాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గర్వంగా ప్రపంచం మొత్తం తిరగాలి, అది వాడి తాలూకా సత్తా అని, వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి స్థాయి మన తెలుగుదేశం పార్టీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని యువకులు కోరుకునేది భవిష్యత్తులో మళ్ళీ మీ అందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో రావాలనంటే దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఒకే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు. కాబట్టి ఈ మార్పు అనేది మనకు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ మార్పు కారణమైనటువంటి కొన్ని విషయాలు కూడా మనం చర్చించుకోవాలి. ముందుగానే ఇప్పుడు చర్చించుకుందాం. మన సోదరుడు చెప్తున్నాడు ఒక్క జాబ్ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు యువకుల్ని ఉద్దేశించే మాట్లాడాడు. యువకులందరినీ కూడా తెలియజేస్తూ 2,30,000 నోటిఫికేషన్లు ఊరికే ఉండిపోయినాయి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నోటిఫికేషన్లు అన్ని కూడా జారీ చేస్తాను, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 1-2 ఉద్యోగాలు వచ్చే డిఎస్సీ గారు మెగా డిఎస్సీ వేలాది టీచర్ పోస్టులు తీస్తానని మాయ మాటలు చెప్తే మా యువకులందరూ కూడా సరిలే ఏదో ఒక మంచి నాయకుడు వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి మోసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అదే యువతకి 2 కోట్ల సభ నుంచి మీ అందరికీ కూడా అడుగుతున్నాను, ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా సరే ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా వచ్చినా జనవరి 1 వస్తే సీతారామరాజు గారు మంచిగా ఫోటోలు దిగి క్యాలెండర్లు ఇంటికి పంపించి అతికించుకోమంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక్కటైనా సరే ముఖ్యమంత్రి ఇచ్చారా అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. అది కాకుండా మెగా డిఎస్సీ అన్నాడు, ఒక్క టీచర్ పోస్ట్ వచ్చిందా? ఒకటి కూడా లేదు. ఎంతమంది తెలుసా? లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు చదువు చెప్తాంలే అన్నటువంటి ఆలోచన. చదువు చెప్తే మనకు కూడా గురువుగా మంచి గౌరవం తప్పుతుంది, మనం కూడా పిల్లల భవిష్యత్తుని తయారు చేయొచ్చని తండ్రులు తల్లులు అందరూ కూడా సంపాదిస్తుంటే కష్టపడి పొలమంతా గట్టులంతా తిరిగి చెమటోడ్చి వాళ్ళందరూ కూడా 4 రూపాయలు సంపాదిస్తుంటే వీళ్ళేమో కోచింగ్ సెంటర్లని ఎక్కడెక్కడికో వెళ్లి వాళ్ళందరికీ కూడా కోచింగ్ డబ్బులు కట్టుకొని ఒక్క నోటిఫికేషన్ వస్తే మా తెలివితేటలు ఉపయోగించుకొని ఒక టీచర్ ఉద్యోగం సంపాదిస్తానంటే ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేకుండా చేశాడు. కనీసం ఆ రోజు హామీ ఇచ్చినటువంటిది ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం. ఈ రోజు కోడి కత్తి డ్రామా ఇంకోటి కూడా ఉంది. మినిస్టర్ ఒక నుండి ఎక్కడయ్యా మన తాలూకు ఉద్యోగాలు అంటే కోడి ఇప్పుడే వచ్చింది, పొదగాలి, పొదిగిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని ఆ రకమైనటువంటి మంత్రుడితే రాష్ట్రం ఎక్కడైనా బాగుపడుతుందా అనేది ప్రభుత్వాలందరూ కూడా ఆలోచించాలి. ప్రత్యేక హోదా తెస్తామన్నాడు. ప్రత్యేక హోదా తేవాలంటే ఎంపీలందరినీ కూడా గెలిపించండి అన్నారు. మరి అది కూడా మాయమాటలు నమ్మారు ప్రజలు. 22 మంది ఎంపీలు గెలిపించారు. 22 మంది ఎంపీలు గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే ఈ 4 సంవత్సరాల 9 నెలలు అనేకమైనటువంటి పార్లమెంటు సభలు జరిగాయి. ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో చర్చలు జరిగాయి. ఒక్కసారైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క ఎంపీ అయినా ధైర్యంగా పార్లమెంట్ లో నిలబడి ఎదుట మోదీ ఉంటే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దమ్ము ధైర్యంగా అడిగినటువంటి ఒక్క ఎంపీ అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనేది మీకు అందరికీ కూడా ఒక్క సందర్భంలో అసలు మీ అందరికీ కూడా 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా, పేరు అక్కడ చెప్పమంటే ఒకటి చెప్తారు, 2 చెప్తారు. ఆ 1-2 ఎవరు చెప్తారు? బాబాయ్ హత్య కేసులో ఉన్నటువంటి ఎంపీ అందరికీ కూడా తెలుసు ఎవరు, బట్టలిప్పి వీడియోలు తీసిన ఎంపీ ఎవరో అందరికీ కూడా తెలుసు. విశాఖపట్నంలో ఎంపీ తెలుసు, ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ కిడ్నాప్ అయిపోయింది కాబట్టి అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ తయారు చేసేటటువంటి ఎంపీ ఎవరంటే అందరూ కూడా చెప్తారు. కానీ పోరాటం చేసే ఎంపీ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ పేరు అది వాళ్ళ పార్టీ తాలూకా పరిస్థితి. ఓట్లు వేసుకొని గెలిపిస్తే
చేస్తున్నారు ఢిల్లీలో, మొత్తం గడుపుకుంటున్నారు. ఢిల్లీలో మన రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. కానీ ఒక్కరు కూడా మన రాష్ట్రంలో ఏం కావాలి, రాష్ట్ర అవసరాలు ఏంటనేది పార్లమెంట్ లో ధైర్యంగా మాట్లాడేటటువంటి సత్తా లేదు. ఇలా యువతని అన్ని రకాలుగా ఏ హామీలు అయితే ఇచ్చారో, ఏ హామీలు అయితే చెప్పి ఓటేయించుకున్నారో, ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టుకోకుండా ఉద్యోగాలు లేకుండా చేశారు. పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి, ప్రైవేట్ ఉద్యోగాలు ఏదైనా వస్తున్నాయంటే ఆ కంపెనీలు కూడా ఈ రోజు రాష్ట్రంలో లేవు. ఎవరైనా మన రాష్ట్రంలో వచ్చి 4 కోట్ల 5 కోట్ల రూపాయలు పెట్టుకోట్ల బిల్డింగ్ కట్టి ఒక కంపెనీ పెడతామనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటనే గెంటవాడ వారిపోతున్నారు. మా వాటా ఎంత, ఇందులో మాకు ఎంత డబ్బులు ఇస్తాం, ఇక్కడ వ్యాపారం చేయాలంటే మేము చెప్పినట్టే చేయాలని వాళ్ళు జులుం చెలాయించడంతో మీకు దండలో వాళ్ళు ఈ రాష్ట్రం రాకపోతే మేము చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మేము అవసరమైతే తెలంగాణ వెళ్తాం, లేకపోతే తమిళనాడు వెళ్తాం, కర్ణాటక వెళ్తాం, ఒరిస్సా వెళ్తామని ఒక్క కంపెనీ కూడా ఈ రోజు రావట్లేదు. అంటే ఈ దుర్మార్గులు చేసినటువంటి పనికి నష్టపోతున్నది ఎవరు? మన యువత. మంచి కంపెనీలు మన రాష్ట్రంలో రావాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడేవారు, ఫైల్ చేసుకుని దేశం విదేశాల్లో తిరిగేవారు. సౌత్ కొరియా అంటే ఎక్కడో 12 గంటల దూరంలో ఉన్నటువంటి దేశం 12 గంటలంటే ఫ్లైట్ లో ప్రయాణిస్తే 12 గంటలు. ఆ దేశంలో ఉన్నటువంటి కార్లు తయారు చేసే కంపెనీ కియా కంపెనీ ఆ దేశంలో మన భారతదేశంలో పెడతారనంటే వాళ్ళు మొట్టమొదటి ఆలోచన కియా కంపెనీది గుజరాత్ వెళ్దాంలే, మంచి రాష్ట్రం అక్కడ పెడదామని, లేకపోతే తమిళనాడులో పెడదాం, అక్కడ ట్రై చేద్దాం, లేకపోతే మహారాష్ట్రలో పెడదాం, ముంబై లాంటి రాజధాని ఉందని వాళ్ళందరూ ఆలోచిస్తే వాళ్ళని అడ్డుకట్టు వేయించి చంద్రబాబు నాయుడు గారు నేరుగా కలిసి ఏ రాష్ట్రం కూడా వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రండి, మీకు ఏ అవసరాలున్నా నేను తీరుస్తాను, కంపెనీ ఎక్కడే పెట్టండి. ఎడారి లాంటి అనంతపూర్ జిల్లాలో 5,000 కోట్ల రూపాయలతో కియా మోటార్ సాధించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ. ఆయనంటే ఒక విజన్, దూరదృష్టితో ఆలోచిస్తాడు. కేవలం ఎన్నికల్లో ఎలా గెలవాలన్న పంచాయతీ కాదు చంద్రబాబు నాయుడు గారి. 10 తరాల పాటు ఈ తెలుగువాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గర్వంగా ప్రపంచం మొత్తం తిరగాలి, అది వాడి తాలూకా సత్తా అని వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి స్థాయి మన తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని యువకులు కొట్టుకునేది భవిష్యత్తులో మళ్ళీ మీ అందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఈ రాష్ట్రంలో రావాలనంటే దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఒకే ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారు